ఆ గీతొచ్చి 500 గుంజీలు పంచుకుంది. ఇంకా శ్వేత ఏం పడుతుంది? పిచ్చిదానా, వాళ్ళేమైనా ఒలింపిక్ ఛాంపియన్లా 100 గుంజీలు తీయడానికి? ఇంకాసేపట్లో కొళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. పడితే ఏమవుతుంది? నీళ్లు కొడితే లేస్తుంది కదా. అయ్యో, నీళ్లు కొట్టేదాకా అది బతుకుండాలి కదా. అంటే నీళ్లు కొట్టేలోపే చంపేస్తారా? ఎస్. ఆ శ్వేత పడగానే నీళ్ల కోసం గీత పక్కకెళుతుంది. ఈ లోపు మనం వెళ్లి శ్వేతని వేరే చోటుకి తీసుకెళ్లిపోతాం. ఈ లోపు మన శిరీష డాక్టర్లా వచ్చి ఇంజెక్షన్ వేస్తుంది. అది పాయిజన్ కాబట్టి ఒళ్ళంతా మంటలు పుడుతుంది. తట్టుకోలేక వెళ్లి కోనేట్లో దూకుతుంది, మునికి చస్తుంది. సూపర్ అత్తయ్య గారు. ఒకవేళ శ్వేత పడకపోతే ఇంజెక్షన్ ఎవరికి ఇవ్వాలి అత్తయ్య గారు? నాకివ్వు. అలాగే అత్తయ్య. ఇద్దర్లో ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వు. ఎవరు పడితే వాళ్ళకి చెయ్యాలి, అంతే కదా? అంతేనే అత్తయ్య గారు. చేంజ్ ఏం లేదు కదా? కరెక్ట్. అయ్యో, అస్సలు చేంజ్ లేదు. ఓకేనా? అలాగే. వినాయక, మా అమ్మ కోసం చేసే ఈ ప్రయత్నంలో నన్ను గెలిపించు స్వామి. శ్వేత, శ్వేత, అయ్యో శ్వేత. అమ్మా, శ్వేత పడిపోయిందమ్మా. శ్వేత, శ్వేత. Yes, come on, follow me. ఏ శిరీష, నువ్వు వెళ్ళి కార్లో ఉన్న ఇంజెక్షన్ తీసుకురావే. అలాగే అత్తయ్య గారు. రండి. అయ్యో శ్వేత, శ్వేత. అయ్యో, కళ్ళు తిరిగి పడిపోయినట్టుందమ్మా. నీళ్లు జల్లితే స్పృహలోకి వస్తుంది. నేను వెళ్ళి సరే, తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. అయ్యో, జరగండి. నా మనవరాలు ఇలా పడిపోయింది. రాంబాబు, ఇదిగో వచ్చి తీసుకోరా. హాస్పిటల్ తీసుకెళ్దాం. అలాగేమ్మా. ఈ అమ్మాయి మీ మనవరాలా అమ్మా? అవునమ్మా. ఫేస్ చూడండి, సేమ్ టు సేమ్. యహచి, నీ ఫేసు నా ఫేసు ఒకలా ఉండడం ఏంటి? నేను చెప్పేది నీ ఫేసు నా ఫేసు కాదు. ఇదిగో నా మనవరాలు ఫేసు నా ఫేసు. ఏంటి వాళ్ళతో మాట్లాడేది? పద బ్యాగ్ తీసుకోండి. పదండి అత్తయ్య గారు. శ్వేత, 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 శ్వేత. స్వామి వినాయక, గణనాయక, విఘ్ననాయక, నా శ్వేత నాకు చూపించు తండ్రి, లేదంటే నీ గుడి ముందు తల బాదుకొని చేస్తాను. జై వినాయక, జై వినాయక, జై వినాయక, జై వినాయక, జై వినాయక. అమ్మో, తొందరగా వెళ్ళాలి, లేదంటే నా మూషికాన్ని భయపెట్టేలా ఉంది. ఈ బాలభక్తురాల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. గర్భగుడిలో ఉండాల్సిన నన్ను గుడి బయటికి రప్పించింది. అంటే ఈమె సామాన్యురాలు కాదు. ఏమైందమ్మా? ఎందుకు నీ తల నా మూషిక వాహనంని గుద్దుకుంటున్నావు? నా భక్తి మీకు హాస్యంలా ఉందా స్వామి? మీకు ఒక చెల్లుంటే అది కనిపించకపోతే అర్థమవుతుంది స్వామి ఈ అక్కపడి బాధేంటో. మీ చెల్లికేమైంది? ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. ఆ వినాయకుడేమో ఉండ్రాలు తింటూ గుండ్రాయిలాగా కదలకుండా కూర్చున్నాడు. బహుశా ఎలుక ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. వాహనం లేక వచ్చు
కాదమ్మా, నీ తలకాయి. నా మాట విని ఆపు. ఆపితే వినాయకుడు రాడు కదా. వచ్చాడు కదా. వచ్చాడా? ఈడి నా గణనాథుడు. ఎక్కడ నా స్వామి? స్వామి అంటే స్వామి, ఈయనొచ్చాడు కదా అంటున్నా. మీరొచ్చి ఏం చేస్తారు? నాతో పాటు తల బాదుకుంటారా? ఓ సారీ, ఆల్రెడీ ఒకసారి తల మార్చుకున్నానమ్మా. మళ్ళీ నా వల్ల కాదు. మరేం చేస్తారు? మీ చెల్లిని ఎత్తుకోవడంలో సాయం చేస్తాను. అలాగా? నాతో పాటు రా, నీ చెల్లిని ఎత్తుకుదాం. ఆ. అదిగో మీ చెల్లి. ఆగండి. అనసూయ. అనసూయ ఎక్కడుంటే అక్కడ చూసి అనసూయ అంటారేంటండి? అయ్యో, నా కళ్ళతో చూడవే. నువ్వు ఇక్కడ నాలుగు ఉన్నావేంటి? మరి నేనెలా ఉన్నాను? ఈ తింగరది కూడా నాలాగే ఉంది. ఓరే రా బాబు. ఏంటమ్మా? నువ్వు కూడా నాలాగే ఉన్నావా? దేవుడా, నాకేమైంది? అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు, ఏమైంది అత్తయ్య గారు? అదిగో మీ చెల్లి, వెళ్ళి లేపు. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య గారు, ఏమైంది? అనసూయకి అసలు విఘ్నాలు మొదలయ్యాయి. శ్వేత, అత్తయ్య గారు, శ్వేత, అమ్మా అత్తయ్య గారు, అమ్మా ఏమైంది అత్తయ్య గారు? అమ్మా లేమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆవిడ ఏం చెప్తే అదే చెయ్యి. ఓ, ఎవరు పడిపోతే వాళ్ళకి పడవమన్నారు. అయితే ఆవిడకే పొడి చెయ్యి. ఆ, యమ్మ చెత్తదానా, నాకు పడిచావేంటే? మీరే కదా ఎవరు పడిపోతే వాళ్ళకి పడవమన్నారు. మంటలు మంటలు. అయ్యయ్యయ్యో, వాళ్ళకి మంటలు, అమ్మా, మంటలు, ఏమైందమ్మా? మంటలు, మంటలు. ఎదురుగా కోనర్ ఉంది, వెళ్ళి దూకేయి. చెవిడీడు, నేను చెప్పిన డైలాగులు నాకే చెప్తున్నాడు. శివయ్య కొడుకుని నేను. ఈ మంటలు తగ్గాలంటే ఈ గుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చెయ్యి. ఆ వినాయకుడు కన్నిచ్చి తగ్గిస్తాడు. నోట్ ఒక్కసారి తిరగాలిగా. ఇందాక ఒకటి తిరిగావుగా, మిగతావి ఇప్పుడు తిరుగు. లెక్క సరిపోతుంది. స్వామి వినాయక. అమ్మయ్యా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. లేదంటే నీ పిస్నాడితనం నా దగ్గరనే చూపిస్తావా? పరిగెత్తు పరిగెత్తు. థ్యాంక్స్. నీ పేరేంటి? గణేష్. థ్యాంక్స్ గణేష్, నువ్వు రాకపోయుంటే గా ముసల్ది ఏదో ఒకటి చేసుండేది. మీ అక్క, అదే మీ అక్క లాంటి గీత పిలిచింది. నేను పిలిచింది నిన్ను కాదు, వినాయకుణ్ణి. నన్నేమో అనుకొని వచ్చానులే. ఇంతకీ స్వామి దర్శనం అయిందా? లేదు. వెళ్దాం పదవే. గణేష్, నువ్వు కూడా రా, మాతో పాటు వినాయకుడి దర్శనం చేసుకుంది గాని. అలాగే పదండి. జరగండి. ముందుకెళ్ళండి, వెళ్ళండి. ఈ బాలబొజ్జుతో నిలబడాలంటే అసాధ్యం సుమి. ఇదిగో మిత్రమా, నీ కాసేపు విశ్రాంతి తీసుకుంటానే. తప్పు. నువ్వు ఒకసారి లైన్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి లోపలికి రానివ్వరు.
నా గుడిలో నన్నెవరు ఆపేది? ఇదిగో బాబు, బయటికి రాకూడదు, లైన్లో నిలబడు. పర్వాలేదు, నేను దర్శనం చేసుకోను. బుద్ధలేదు నీకు. గర్భగుడి దాకా వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకోకుండా వెళ్తావా? కళ్ళు పోతాయిరా. వెళ్ళి నిలబడు. అయ్యో కటకట, ఆ, మనిషిగా పుడితే ఇన్ని కష్టాలా? అమ్మో. ఏయ్, ఏంటి కిరీటా? ఈవిడ మిస్ ఇండియా పోటీలో గెలిచుంటుంది అత్తయ్య గారు. ఆ కిరీటం స్వామివారికి చూపిద్దామని తెచ్చుంటుంది. అయ్యే చి క్రష్ అయిన ఇండికా కార్లా ఉంది. ఇది మిస్ ఇండియా ఏంటే? అవును, ఈ కిరీటం ఎందుకు తెచ్చా? స్వామివారికి సమర్పిద్దామని. అలా చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. నాకివ్వు, నెలకు 2 రూపాయల వడ్డీ వస్తుంది. అవసరం లేదు. నువ్వు కూడా ఈ నగలు స్వామివారికి ఇవ్వడానికి తెచ్చావా? అవును. అమ్మా, నేను కూడా స్వామివారి హుండీలో వేయడానికే తీసుకొచ్చాను. అయ్యో, మనిషిగా పుట్టే బదులు ఆ ఉండిగా పుట్టినా బాగుండేది. నెక్స్ట్ జన్మకు అదేలే. అలాగా? అయితే హుండీకి కాళ్ళు కూడా ఉండాలని కోరుకో. ఎందుకు? నా ఇష్టం వచ్చిన చోటికి నడిచి వెళ్ళాలని. ఓసి పింజాడిదానా, ఉండిగా పుట్టిన తిన్నగా ఉండవన్నమాట. పదండి 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 పదండి. శ్వేత, స్వామి విఘ్నేశ్వర, నీ దయ వల్లే ఇన్నాళ్ళకి మా అమ్మ ఒక మొక్కు చెల్లించాను. ఆమె ఏ లోకంలో ఉన్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా చూడు తండ్రి. గణేష, గుంజీలు సగంలో ఆపినా రోజుకో 50 తీసి నెలలోపు 1000 పూర్తి చేస్తాను స్వామి. ఈ లోపు మా అమ్మని మంచిగా చూడు స్వామి. ఇన్ని కష్టాలు ఉన్నా వాళ్ళ గురించి కోరుకోకుండా స్వర్గంలో ఉన్న వాళ్ళ అమ్మ సంతోషం గురించి కోరుకుంటున్నారు. వీళ్ళ తల్లి ప్రేమ మధురం కదా. జరగండి జరగండి జరగండి. కానీ కానీ అరే ఉండు ఉండు. అలా కాదమ్మా, నేను వేసి చూపిస్తానుండు. అయ్యో, అయ్యో. అయ్యో ఉండమ్మా, ఉండు. వినాయక, వేసేది మీరా? ఇదిగో స్వామి, ఇలా వెయ్యాలి. అయ్యో నేను వేసి చూపిస్తాను చూడు. అయ్యో వినాయక, అమ్మా ఇలా. అయ్యా వినాయక, నువ్వంటే నాకెంత ప్రేమ చూసావా? లక్షల రూపాయల కిరీటం సమర్పించుకున్నానయ్యా. నీకు నగలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను వినాయక. అవన్నీ ఇచ్చింది మేము. ఉండిలో వేసింది నేను కదా. తెచ్చింది మేము కదా. అయ్యయ్యయ్యా, ఎవరు తెచ్చారన్నది కాదమ్మా, హుండీలో ఎవరు వేశారన్నదే లెక్క. నేను వేశాను కాబట్టి పుణ్యమంతా నా లెక్కలోకే వస్తుంది వినాయక. స్వామి, నేను పెద్దగా ఏమీ అడగను స్వామి. ఈ గుడిలోంచి నేను వెళ్ళేటప్పుడు నేను తట్టుకోలేనంత థ్రిల్ అవ్వాలి, భరించలేనంత షాక్ అవ్వాలి. తదాస్తు. తదాస్తు అనాల్సింది నువ్వు కాదురా, అదిగో వినాయకుడు. ఆయన అనలేడు కదా, అందుకే నేనన్నా. ఏడ్చావులే. అయ్యో వినాయక, అమ్మా. ఎంతో కష్టపడి ప్రదక్షిణాలు చేసి గుంజీలు తీసి మరీ వచ్చారు. స్వామిని ఏం కోరుకున్నారు? మా అమ్మ ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని. ఏ లోకంలో అన్నారంటే ఈ లోకంలో లేరన్నమాట. అవును, మేము కళ్ళు తెరవక ముందే ఆమె కన్ను మూసింది. అమ్మ అని పిలవక ముందే పిలిచినా వినపడనంత దూరం వెళ్ళిపోయింది. ఏ జన్మలో నేను చేసుకున్న పాపమో ఈ జన్మలో నాకు తల్లి ప్రేమని దూరం చేసింది. అమ్మా అని పిలుచుకునే అదృష్టం లేకుండా చేసింది. మీ అమ్మ ప్రేమ చూస్తుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది. సరే, ఆ దేవుడు మీ కోరిక వింటాడు. మీ అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూస్తాడు. సరేనా? థ్యాంక్స్ గణేష్. అవును, మీరు ఆపదలో ఉంటే వినాయక అని పిలవగానే నన్ను పంపించి మీకు సాయం చేయించాడు. సంతోషమేగా? ఫుల్గా సంతోషం గణేష. మిమ్మల్ని ఆయన సంతోషపెట్టాడు, మళ్ళీ ఆయనను మీరు సంతోషపెట్టారా?
కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా? ఆయన్ని మేమెలా సంతోష పెట్టగలం? గణనాథునికి ఆటలన్నా పాటలన్నా ప్రాణం. ఆయన సన్నిధానంలో ఆడి పాడితే సంతోషంతో ఉప్పొంగి మీతో కలిసి ఆడతాడు. నిజమా? అయితే ఇప్పుడే ఆడి పాడి ఆయన సంతోష పెడతాం. నేను రెడీయే. నేను రెడీయే. ఏ ఆగు, ఆ బ్యాగ్ అక్కడే ఉండనివే. సరే పద. ఆ పదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇందాకే మిస్ అయింది గాని ఇప్పుడు తప్పించుకోలేదే. అత్తయ్య గారు ఏం చేస్తారు అత్తయ్య గారు? ఏ, ఇష్. ఈ బ్యాగ్ ఉంది కదా, అందులో ఒక ముడుపు లేపేస్తాను. దానికోసం ఆ శ్వేత గీత అలా అలా వెతుకుతూ గుడి బయటికి రాగానే ఏ కారుతోనో గుద్దించి లేపేస్తాను. ఎలా ఉంది ఐడియా? సూపర్ అత్తయ్య గారు. పరమ దరిద్రంగా ఉంది. నేను తన్నులు తినకుండా ఆపుదామనుకున్నా, కానీ నువ్వు తన్నుల కోసం ముచ్చట పడుతున్నావు. నేనేం చేస్తానో చూడు. నీ కర్మ అనుభవించు. ఏ, అటు చూడండి. ఎవరు రావట్లేదు. తీసి త్వరగా త్వరగా తీసేయండి. అయిపోయింది. ఇక్కడ అయిపోయింది, అక్కడ అయిపోయింది. ఏంటది? పూజ. వెళ్దాం పదవి. అయ్యో, పట్టుకో శ్వేత. అయ్యో, నా ముడుపు ఒకటి మిస్ అయిందే. ఎవరు తీసిండ్రే? ఎవరు కావాలని తీసారే? స్వామి వినాయక! ఏంటమ్మా? ఏహే, వినాయక అనగానే ఆ పొట్టేసుకొని నువ్వు వస్తావేంది? అది పిలిచింది వినాయకుణ్ణి. నా ముడుపు నాకు ఇప్పించు స్వామి, లేదంటే మా అమ్మ మొక్కు మధ్యలోనే ఆగిపోతుంది. అదే జరిగితే ఆమె కూతురుగా నేను బ్రతుకుండి వృధా స్వామి. విఘ్నాధిపతి గుడిలోనే విఘ్నాల. నాతో రండి, ఆ ముడుపు ఎక్కడుందో చూపిస్తాను. నీకు తెలుసా? చూపిస్తా అంటున్నావు. అన్నీ తెలియదు కానీ కొన్ని తెలుసు. పదండి. అన్నీ తెలియనంటే మంచిగా చదువుకోవాలా. ఎవరు? నువ్వే. నేనా? చదువా? అలాగే పదండి. అదిగో నీ ముడుపు ఆమె చేతిలో ఉంది. ఏ ముష్టి, ఆగవే. వామ్మో, చూసేసింది రాక్షసి. నా ముడుపు ఎందుకు తీసారండి? మీ ముడుపులా? ఏ, ఏంటి కావడలు చేస్తున్నారా? ఇది నా ముడుపు. ఛే,
చెల్లి. వీళ్ళ తల్లి చెల్లి కాదు, బహుశా బుల్లయ్య ఉంటుంది కదా అత్తయ్య గారు. నార్మయ్యవే. మర్యాదగా మా ముడుపు మాకు ఇవ్వండి, లేదంటే ఆడగాడిది అయిపోవాలని చెప్పిస్తానండి. దానికోసం చెప్పించడందుకే ఆల్రెడీ గట్లనే ఉన్నది కదా. చంపుతా. డేయ్, నీ మూడు పనడానికి ఆధారం ఏంటే? అది దుర్గామాత కోసం కట్టిన ముడుపండి. అందులో పసుపు కుంకుమ గాజులుంటాయండి. అబద్ధం, అందులో అవేముండవు. ఈడెవడో మనకు సపోర్ట్ లో ఉన్నాడు. అవునవును, అలాంటివే ఉండవు. మరేముంటాయి? అడుగుతున్నారుగా, చెప్పు చెప్పు. ఉండిలో ఉండాల్సిన నగలన్నీ అందులోనే ఉన్నాయి. హుండీలో నగలా అంటే మా అత్తయ్య దొంగతనం చేసిందనా? నో, మా అత్తయ్య దొంగ అంటే మేమే కాదు, ఆమె బుద్ధి తెలిసిన ఎవరైనా సరే దొంగ అనాల్సిందే. అదిగో విన్నారుగా, వాళ్ళ అత్త దొంగతనంలో ఆరితేరిందని వాళ్ళ కోడళ్ళే చెప్తున్నారు.